ఐక్యతగా ఉండి ఇవాళ అన్ని కులాలు ఐక్యతగా ఉన్నాయి. మన దళితులు ఐక్యతగా ఉండి ఒకటే దళితులకు చిన్న చూపులు పెట్టిన మనకు ఇప్పుడు జీవన ఎప్పుడు కూడా మనం చిన్న చూపులు పెట్టలే. అదేవిధంగా మనము దళితులందరం ఏకదాటి ఉండి జీవనాలకు ప్రమాణం చేసి మన సత్తా ఏంటో 32,000 మన ఓటర్లు 32,000 ఏపిస్తామని చెప్పేసి సమాముఖంగా ప్రమాణం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన జీవనాలకు ప్రత్యేక ధన్యవాదాలు. నాయకుడు మన డైనామిక్ ఎమ్మెల్యే శివనారాయణ గారికి మరియు ఇప్పుడు టైం లేదు, మీకు అందరికి ఆకలి అవుతున్నాయి, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. వేదికలు అలంకరించిన అధిగత మహానులందరికీ పేరు పేరున ఈ మా తెలంగాణ మన దళితుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం అందరం ఒక ఇంటిని కట్టుకొని ఆ ఇంట్లోకి ప్రవేశిస్తే ఏ విధంగా ఉంటామో ఇది మన అందరి ఇల్లు. ఆ ఇల్లులో మనం ఈరోజు గృహప్రవేశం చేస్తున్నామని మీ అందరికీ తెలియజేయడానికే ఈ సభావేదిక ఏర్పాటు చేశామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనల్ని గుర్తించి దళితులంటే ఇక్కడ మన నందిపేట మండలంలో అన్ని కులాలకు ఫంక్షనాలు కట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాజన్న మీరు కూడా దళితులు ఉన్నారు కదా, మీరు కూడా ఫంక్షనాలు కట్టుకోవాలా. అదే మీరు ఏం చేస్తున్నారు, మీరు అందరి దగ్గరికి తిరిగి మన దళితులందరినీ ఏకం చేసి మీరు దళిత ఫంక్షనాలు కట్టుకోవాలని మనల్నే సూచించారు. ఆయన మనకు చెప్తేనే మన ముందర ఇన్ని రోజులు వేరే ఏమైందంటే మనకందరూ కలిసి ఇలా కాదు, అడిగితే ఇచ్చేవారు లేకుండే. ఇప్పుడు మనం ఆయననే నేను ఇస్తా, గుడిలో ఉన్న దేవుడే మనకు వరం ఇస్తామంటే మనం కాదంటామన్నా మేమందరం పోగు చేసి దళిత నాయకులందరం కలిసి జీవనన్న గారిని ఆయన నమ్మకాన్ని ఒకటి చేసి అమ్మ కొద్దిగా కూర్చుంటారా, ఒక 2 నిమిషాలు కూర్చుంటారా ప్లీజ్. మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాడు. మనకి ఇప్పుడు ఇంత పెద్ద పాపాన్ని మనకు అబ్బాయి జల్దీ సరే ధన్యవాదాలు చెప్పాలి. లేకపోతే తోడే మందు కదా పైన వీళ్ళు మంచి కథగానే మాట్లాడేదంటే మనకు పొద్దుకుంటుంది. తక్కువ మాట్లాడదు. వేదిక మీదటువంటి ఈమె మా భార్య కలిసిందా, ఈమె ఆ రోజులందరికీ పోతుంది. కూర్చో. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఒక్కసారి గట్టిగా జై భీమ్ చేతులు ఎత్తాలి గట్టిగా అందరూ. జై భీమ్ అంబేద్కర్ ఆశయాలు, జై భీమ్ కేసీఆర్ గారి నాయకత్వం. చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా వేలాది మంది 7,000 మంది ప్రతి ఇంటికొక్కరు నన్ను ఆశీర్వదించడానికి ఈ యొక్క సమ్మేళనానికి చేసేటువంటి మా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, యువకులకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసేటువంటి మా దళిత సోదరులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు పేరు చెప్తే రామాయణం మీటే మహాభారతం అంతేనా? ఇంతమంది నా పేరు లిస్ట్ ఒకసారి అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాను. వచ్చిన రోజు ఎంత సంతోషమైందో, మా అక్క చెల్లెలు ఇంత పెద్ద ఎత్తున పూల వర్షంతో నన్ను కూడా చేతులెత్తి శిరస్సు నుంచి పాదాలు ఉందని తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్ వివరిస్తున్న నిర్మల్ రాజన్న గారికి, వైస్ చైర్మన్ మోహన్ గారికి, సోదరు సంజయ్ గారికి, ఎంపీపీ ఎక్స్ రవి గారికి, జాల రవి గారికి, బేగర్ జీవన్ గారికి, శ్రీధర్ నిర్మల్ గారికి, కల్లూరు సంతోష్ గారికి, అశోక్ గారికి, దేవదాస్ గారికి,
ఇంకా పేరు చెప్పాలంటే జాన్ గారికి మరి చెప్పాలా, ఎందుకంటే ఇంత మంచి ఫంక్షన్ 70 ఏళ్ళలో కట్టిరా పైసలు మత్తు మంది ఇస్తారు, భూమి ఇస్తారు, కట్టెడు కూడా కావాలి కదా. ఇంత పెద్దగా గొప్పగా ఈ వరుస 10 మందికి డబ్బులు ఇచ్చినా కానీ అతి తొందరలోనే కొద్ది రోజుల్లోనే 3 నెలల్లోనే కంప్లీట్ చేసిన బిడ్డలు మన దళిత బిడ్డలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా గట్టిగా చెప్పడంతో గట్టిగా ఏ ఇంట్లో పెళ్లి జరిగినా కానీ 1,00,000 రూపాయలు బిగించినాం, అంతేనా? ఎప్పటికి జీవితాంతం పైసలు వస్తాయి, పనులు వస్తాయి, భూమి వస్తుంది, కానీ పని చేసేవాడు కావాలి కదా. ఈ ఊరూరికి తిరిగి ఇంతమంది జమ చేసిన నాయకులు ఈ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వారందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. 27 ఫంక్షనాలు ఇచ్చిన, కానీ అందరికంటే ముందు గృహప్రవేశం చేస్తున్నది మా దళిత అంకెలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ కానీ గంగలు కూడా కింద కూర్చున్నారు, కింద కూర్చున్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎంతమంది మీకు కనబడలేదు, అందరూ డబ్బులు ఉన్నారు అక్కడ, అంతేనా? అదేవిధంగా ప్రజాప్రతినిధులు గంగమణి సంజీవ్ గారికి, మీనా శంకర్ గారికి, సంజీవ్ గారికి, లక్కపల్లి మహేందర్ గారికి, గంగారావు గారికి, గణేష్ గారికి, భోజన గారికి, మురళి గారికి, అర్జున్ గారికి, బాబురావు గారికి, జీవన్ గారికి, అశోక్ గారికి, రవి గారికి, భూపతి గారికి, శ్రీను గారికి, వినోద్ గారికి, రాజు చిన్నయ్య గారికి, మోహన్ గారికి, దుబ్బాల సంతోష్ గారికి, మాజీ ప్రజాప్రతినిధులు ఒక్క మాట చెప్పాలంటే దళితులంతా నడుచుంటారు. 2014లో ఆ రోజు మా నాయన సర్పంచ్ గారు, మా ఉప సర్పంచ్ గారు, నేను మీ వాడగట్టు వచ్చి దళిత వాడలు వచ్చి మీ కడుపులో తలకాయ పెట్టి, అమ్మా నేను ప్రజాప్రతినిధిగా రావాలనుకుంటున్నా, ఎక్కడైనా పోటీ చేస్తా అని చెప్పి మీ కడుపులో తలకాయ పెట్టి నేను ఆ రోజు నన్ను ఆశీర్వదించమంటే ఇదే దళిత బిడ్డలు నన్ను 15,000 మెజార్టీతో గెలిపించింది మీరు కాదా? 2018లో మళ్ళీ ఆశీర్వదించమంటే కొన్ని పనులు జరిగినప్పటికీ దళిత వాడల్లో ప్రతి గ్రామంలో మీ వాడలో మీ సంఘంలో నిద్ర చేసి మీ సంఘాలకు 20 లభించిండు మా దళిత అక్క చెల్లెలు, మా తోబుట్టులు. అందుకే నా దేవుడు మీరు చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఇతర నాయకులు సుదర్శన్ గారు, మన ఎంపీపీ ప్రభాకర్ గారు, అదేవిధంగా ఇతర నాయకులు సంతోష్ గారు, జడ్పీటీసీ గారు, చాలా మంది నాయకులు, వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్నాడు. కొద్దిగా 2 నిమిషాలుగా 2 నిమిషాలు కానీ 3 అడుగులు మాట్లాడుకో, ఆయన తప్పుకోలేదు చక్కగా. నాకు కూడా ఆకలి అవుతుంది, మా భార్య కూడా జల్ది మాట్లాడు, వాళ్ళకి బాగా ఆకలి అవుతుంది, నువ్వు అర్ధగంట శుద్ధి పెట్టకని చెప్తుంది రజిత.
మరి సపోర్ట్ అడిగి కొట్టించుకోవాలా? నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఆ బిడ్డ పుడితే కేసీఆర్ కిట్టు, కేసీఆర్ కిట్లో తల్లికి బిడ్డకు బట్టలు, తల్లికి బిడ్డకు బట్టలు ఇచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ పిరేం పౌడర్, పిరేం ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడతారో మా దళిత అక్క చెల్లెల పిల్లలకు కదే సబ్బు పెట్టాలని చెప్పి ఈ రోజు దళిత వాడల్లో జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు ఇస్తున్నాం. ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాల, ఉయ్యాల చిత్రంలో పిల్లగాడు ఏడిస్తే దోమలు కుడుతున్నాయి, దోమ తెర, దోమ తెర చిత్రంలో కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి కళ్ళు 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 అని గచ్చేది కుడుతున్నాం. అది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ ఫంక్షన్ హాల్లో ఎంతమంది నా దళిత బిడ్డల పిల్లల పెళ్లిళ్ళుంటే అంతమందికి ఒక్క రూపాయి లేకుండా మీకు పెళ్లిళ్ళు జరుగుతాయి. వాస్తవం కాదా? ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉన్నదా? ఉన్నదా? ఇటువంటి ఫంక్షన్ హాల్ కట్టిరా? ఇన్ని పనులు మేము చేస్తున్నాం. ఇంకా దళితులకు దళిత బంధు ఇస్తున్నాం. ఇస్తాం. ప్రతి సంఘానికి 20 మందికి చొప్పున, ఒకరి చొప్పున మాల సంఘం, మాదిగ సంఘంకు దళిత బంధు రాబోతా ఉన్నాయని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంఘంలో వస్తుంది ఏంటి దళిత బంధు. 1100 నా దగ్గర ఉన్నాయి. ఎన్నున్నాయి? ప్రతి మాల సంఘం, ప్రతి మాదిగ సంఘం, ప్రతి 20 మందిలో ఒకరికి మీ సంఘానికి వస్తాయని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ కూడా ఇస్తా. ఇంకా కూడా కొంతమంది నా మీద నారాజున్నారు. మాకు ఇల్లు కట్టిస్తాను. ఇప్పుడు తింటే కయ్య పడతారు. నాకు పింఛన్ ఇక్కడ కూర్చున్నారు. పింఛన్ ఏది? ఇంకా కూడా పింఛన్లు మీ అందరికి ఇస్తాం. సౌభాగ్య లక్ష్మి ద్వారా ఎంతమంది మహిళలకు పింఛన్లు రాకపోతే అంతమందికి 3,000 రూపాయలు పింఛన్లు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేషన్ కార్డులో ప్రతి ఒక్క అక్క చెల్లెలకు దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇల్లు లేని దళితులకు ఏ విధంగా అయితే ఈ
15 లక్షల వరకు మీ అందరికీ ఉచితంగా వైద్యం చేయిస్తా అని చెప్పి సందర్భంగా